వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంవత్సరానికి 5 లక్షలకు పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో పెద్దపల్లి జిల్లా రవాణాధికారి రంగారావు, గోదావరికని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ వెల్లడి. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. వర్గీకరణ జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్ రాజకీయ నాయకుల్లారా. మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ హెచ్చరిక. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేసిన RG3 GM నరేంద్ర సుధాకర్ రావు. సంవత్సరానికి 5 లక్షల మందికి పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారని పెద్దపల్లి జిల్లా రవాణాధికారి రంగారావు, గోదావరికని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా గోదావరికనిలో శుక్రవారం రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో ముఖ్య అతిథులుగా జిల్లా రవాణాధికారి ఏసీపీ పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల యజమానులు పాటించాల్సిన ట్రాఫిక్ నియమాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో రోడ్ యాక్సిడెంట్స్ వాహనదారుల అజాగ్రత్త కారణంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మూలంగానే జరుగుతున్నాయని తెలిపారు. లారీ డ్రైవర్లు తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపేటప్పుడు ఇండికేటర్స్ తప్పకుండా వేసి ఉంచాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ప్రతి వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని కోరారు. లారీని నడిపేటప్పుడు వాహనం కండిషన్ సరిగా ఉందో లేదో చూసుకోవాలని, ఓవర్లోడ్తో వెళ్లొద్దని సూచించారు. 5 లక్షల యాక్సిడెంట్స్ 3 నిమిషాలు చనిపోతున్నారు భారతదేశం. అయితే ఇందులో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 75 to 80% చనిపోతున్నది ఎంగేజ్ గ్రూప్. అంటే ఆ ఇంటికి వాళ్ళ కుటుంబానికి సంపాదించి పెట్టే ఏజ్. ఇప్పుడున్న సమాజంలో ఒకరు ఇద్దరు తప్ప ఇంట్లో అక్కడి నుంచి జనాభా ఉండదు. ఆ మనిషి పోతే ఆ కుటుంబం ఎలా అవుతుంది అనేది ఊహించుకోవడానికి కష్టం. కాబట్టి అంటే దీన్ని సీరియస్గా తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. టీ జంక్షన్స్ అంటే ఈ మెయిన్ రోడ్కు 90 డిగ్రీల టచ్ అయ్యే రోడ్స్ ఉంటాయి. అది అక్కడ మెయిన్ రోడ్కి ఎక్కేవారు ఖచ్చితంగా ఆగి జీరో ఉండాలి. ఆగి లెఫ్ట్ రైట్ చూసి ఎవరు రాకపోతేనే ఎంటర్ కావాలి. ఏదో ఆలోచనలో ఉంటారు, డైరెక్ట్ రోడ్ మీద ఎంటర్ అయిపోతా ఉంటారు. జనరల్గా లారీ చేయకపోవచ్చు, మోటార్ సైకిల్ వాడు ఎంటర్ అవుతాడు. మెయిన్ రోడ్ మీద పోయేవాడు డెఫినెట్లీ స్పీడ్ ఉంటాడు. ఆ యాక్సిడెంట్ జరగడానికి అదొక పెద్ద ప్రధాన కారణం. రెండోది కరువుసలలో ఓవర్టేక్ చేయడం. ముందు వాహనంలో చూసుకోకుండా, అంటే ఇప్పుడు డివైడర్ రోడ్లు ఉన్నాయి కాబట్టి వీటిలో పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఈ డివైడర్ లేని దగ్గర, ఒకటే సింగిల్ రోడ్ ఉన్న దగ్గర ఓవర్టేక్ చేసేది ఉంటే కంపల్సరీ మన విజన్ పూర్తిగా మన వాహనం బయటికి పోతుంది అనుకుంటేనే ఓవర్టేక్ చేయాలి. అప్పటి వరకు రైట్ సైడ్ పోకూడదు. ఇంకొకటి, ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు లారీలు అమ్మేటప్పుడు వాటికి రేర్ అంటే ఎంత ప్రొటెక్షన్ బార్స్, సైడ్ ప్రొటెక్షన్ బార్స్, ఫ్రంట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టే ఇస్తున్నారు. అది ఏదో కారణాల వల్ల స్పీడ్ బ్రేకర్ జరుగుతుందనో, లేకపోతే ఇంకేదో లోడ్ ఎక్కించుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందనో అది తీసేస్తున్నారు. మా ఇన్స్పెక్టర్స్ చెప్పడం జరుగుతున్నది. ఎఫ్సీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ బార్స్ అనేటట్టు చూడమని. ఎందుకంటే చాలా మంది మీరు ఏమనుకుంటారంటే మేమేం తప్పు చేయం సార్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనకు తెలియకుండా చేసే తప్పులు చాలా ఉంటాయి. ఇక్కడ మన పరిస్థితి లోపల చిన్న వెహికల్ వచ్చి పెద్ద వెహికల్ గుద్దిన పెద్దోనే తప్పు. అట్లా ఆ రకరకాలైనటువంటి అవి జరుగుతూ ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినారు, తర్వాత మీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు, చిన్న తప్పుల వల్ల జరిగే మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అంటే యాక్సిడెంట్. ఇంతకుముందు పార్కింగ్ గురించి ఎవరు చెప్తున్నారు. నిన్నగాక మొన్ననే మన గోదావరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది.
మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో ఎవరు తప్పుకోవడం, లారీ వాళ్ళ జస్టిఫికేషన్ లారీ వాళ్ళకు ఉంది, కారు వాళ్ళ జస్టిఫికేషన్ కారు వాళ్ళకు ఉంది. కానీ 2 ప్రాణాలు పోయినాయి. ఇద్దరి నెగ్లిజెన్స్ ఎవరిది ఉంది అనేది మీకు తెలుస్తుంది, ఈజీగా తెలుసు. లారీ పార్కింగ్ ఎలా ఉంది, తర్వాత డ్రైవింగ్ ఎలా ఉంది. అందులో మీ అందులో చాలా మంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. లారీ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం 9వ డివిజన్ పరిధిలోని జనగామ గ్రామంలో నిర్వహించిన కోరుకంటి ప్రీమియర్ లీగ్ గురువారం సాయంత్రం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్లో విన్నర్గా నిలిచిన కని స్టార్ టీంకు 20,000, రన్నర్గా నిలిచిన కింగ్స్ 8 టీంకు 10,000 రూపాయలు, 3వ స్థానంలో నిలిచిన బద్రిపల్లి టీంకు 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటు మెమంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు ఆడటం మూలంగా మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువత క్రీడలు ఆడటం అలవాటుగా చేసుకోవాలన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశాలున్నాయన్నారు. రామగుండం నియోజకవర్గంలోని క్రికెట్ క్రీడాకారులను తమ వంతుగా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులను ఈ పారిశ్రామిక ప్రాంతంలో చూస్తూ ఉంటాం. మా చిన్ననాడు క్రికెట్ మీద మాకు ఆసక్తి ఉన్నా, టోర్నమెంట్లలో పాల్గొనాలని కోరిక ఉన్నా కూడా ఆనాడు ఈ టోర్నమెంట్స్ నిర్వహణ చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా అయిన తర్వాత క్రీడలను ప్రోత్సహించాలని, క్రీడాకారులను వెన్నుతట్టి ముందుకు నడిపించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో అనేక క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఒక్కొక్కరి బౌలింగ్ చూసినా, బ్యాటింగ్ చూసినా అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే క్రికెట్ను ప్రతిభను కనబరుస్తారో, మన ఈ గోదావరిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆడేటువంటి ఒక సామర్థ్యం కలిగినటువంటి యువకులు ఉండడం అనేది నిజంగా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తా ఉన్నది. ఈ టోర్నమెంట్ గత 4 రోజులుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా సమిష్టిగా ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఈ యొక్క టోర్నమెంట్ను సక్సెస్ఫుల్గా నిర్వహణ చేసినందుకు ప్రత్యేకంగా జిత్తును మరియు వాళ్ళ టీం అందరినీ కూడా తమ్ములను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, జనగామ, కవిత, సరోజిని, జేవి రాజు, టోర్నమెంట్ నిర్వాహకులు జితేందర్, నాయకులు మారుతి, బొడ్డుపల్లి శ్రీనివాస్, తోకల రమేష్, ఇరుగురాల శ్రవణ్, రవి, సంపత్, రమేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు, పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో.
వర్గీకరణ జోలికి వస్తే ఊరుకునేది లేదని ఖబర్దార్ రాజకీయ నాయకుల్లారా అంటూ మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపా కసుదీర్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని రాజకీయ శక్తులు అన్నదమ్ముల్లో ఉన్న మాలలను మాదిగలకు వారి స్వార్థ రాజకీయాల కోసం వర్గీకరణ పేరిట విడదీయాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. అగ్రవర్ణ నాయకులు మల్లన్న, విమలక్క లాంటి వారు రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, అలాంటి వారిని రాష్ట్రం నుండి వెలివేయాలన్నారు. హైదరాబాద్లో జరిగిన మాలల సింహ గర్జన సభ చూసిన తర్వాత రాజకీయ నాయకుల్లో వణుకు పుట్టిందని, అందుకే 1000 గొంతుకలు 1,00,000 డబ్బులు అంటూ మాదిగలను మరో కార్యక్రమానికి ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మాల మహానాడు ఆల్ ఇండియా కూడా 2000 గొంతుకలు 2 గుతుపలు కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ అగ్రవర్ణాలను బెదిరిస్తూ బతకడం మానుకొని దమ్ముంటే భారతదేశంలోని దళితులను ఏకం చేసి రాజ్యాధికారం దిశగా పోరాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో డిసెంబర్ 1న మాలల సభ సింహగర్జన జరిగిన తర్వాత మాదిగలు జీర్ణించుకోలేక కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మా మీద. దాన్ని ఖండించడానికి ఇక్కడ ఏర్పాటు చేసినాం. 1000 గొంతుకలు 1,00,000 డప్పులని ప్రచారం చేస్తున్నారు. అవి సాగుకు కావచ్చు, విజయోత్సవానికి కావచ్చు అని చెప్తున్నారు. మేము దానికి బదులు కూడా 2000 గొంతుకలు 2,00,000 గుతుపలతోని మా బల ప్రదర్శన కూడా చూపిస్తాం. అగ్రవర్ణ రాజకీయ నాయకులారా, చదువుకోని దద్దమ్మలారా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డలారా, రాజ్యాంగం భారతదేశంలో ఉన్నది. ఆ భారతదేశ రాజ్యాంగం ప్రకారం మేము బ్రతుకుతున్నాం. ఎవరి సొమ్ము గుంజుకోవట్లేదు, ఎవరిని ఆక్రమించట్లేదు, ఎవరిని దగ్గర దొంగతనం చేయట్లేదు. రాజ్యాంగంలో ఫలాలు ఏవైతున్నాయో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినవే మేము తీసుకుంటున్నాం. మిగతా వాళ్ళు కూడా, మీరు కూడా అదే విధంగా జీవిస్తున్నారు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు కొంతమంది సూడో మేధావులు, ఎవరు మన ఎమ్మెల్సీ మల్లన్న కావచ్చు, విమలక్క కావచ్చు, కొంతమంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దాన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం. మీరు ఈరోజు వ్యక్తుల అవసరాలు ఉన్నాయి కానీ వాళ్ళకు సపోర్ట్ చేస్తే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతారు. భారతదేశంలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉంటే ఉండండి, పోతే పోండి భారతదేశం నుండి. కానీ రాజ్యాంగానికి కట్టుబడి జీవించాలి. వాళ్ళను వెంటనే ఈ రాష్ట్రం నుంచి నిషేధించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే రాజ్యాంగంలో లేని వాళ్ళను, లేని హక్కులను, లేని సమస్యలను క్రియేట్ చేసిన వాళ్ళను ఎట్లయితే నిషేధించిర్రో, ఉదాహరణకు మావోయిస్ట్ పార్టీని కావచ్చు, వీళ్ళను కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళను నిషేధించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే భారతదేశంలో ఉన్న 1200 కులాలన్నీ షెడ్యూల్ కులాలకు కేటాయిస్తే నువ్వు ఒక 59 కులాలలో నువ్వు 2-3 కులాలను పట్టుకొని ఎగురుతున్నావు. భారతదేశం అంతా వర్గీకరణ అడుగుతలేదు. ఒక వర్గీకరణ సమస్య ఒక నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు, దేశమంతా ఉన్నది. ఆ దేశానికి ఒక దిశ దశ అంబేద్కర్ గారు అప్పుడే రాజ్యాంగంలో ఒక చట్టాన్ని ఏర్పాటు చేసిండు, ఒక జీవోని ఏర్పాటు చేసిండు. 341 ఆర్టికల్, ఆ ఆర్టికల్ ఏర్పాటు చేసి ఒక కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా 1/3 పార్లమెంట్లో మెజార్టీ చూపించాలని చట్టంలో ఉన్నది. నువ్వు ఆ దిశగా పోకుండా లోపాయికారంతో మోడీ ఒక రేపు వాపు దిగిపోయే జడ్జిలను ఏర్పాటు చేసి బ్రాహ్మణ జడ్జీలను నీకు అనుకూలంగా తీర్పు చెప్పించడం, అది కూడా వర్గీకరణకు అనుకూలం అని చెప్పలే. ఎవరి రాష్ట్రాలలో వాళ్ళు ఒక ఎప్పుడో లెక్కలు కాకుండా ఇప్పుడు క్రమంగా లెక్కలు చేసుకొని మీకు వీలైతే చేసుకోండి, ఒక సూచన మాత్రం చేసిర్రు, ఆర్డర్ కాదు. భారతదేశంలో ఉన్న ఎస్సీలందరినీ ఒకటి చేసి రాజ్యాధికారం దిశగా కొట్లాడాలి తప్ప నువ్వు దళిత ద్రోహి, బహుజన ద్రోహిగా తయారవుతున్నావు. బహుజనుల కోసం ఎప్పుడైతే నువ్వు పనిచేస్తావో లీడర్ అవుతావు తప్ప నువ్వు అగ్రవర్ణ రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్నావు. కంచా ఐలయ్య గారు ఒక మాట చెప్పిండు, దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. వర్గీకరణకు సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్టు. బీజేపీ మనువాద పార్టీ, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది కులాల పేరుతోని, మతాల పేరుతోని. కాబట్టి మందకృష్ణతో తప్పకుండా మానుకో, లేని పక్షంలో నిన్ను చిత్తుగా ప్రజలు కొట్టి చంపే రోజు వస్తుంది. మీరు గనక మంచి చేస్తే మేము సాధిస్తాం, మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని తరిమే రోజులు 100% ముందున్నాయి. దాంతోపాటు ఈ హైదరాబాద్లో మొన్న మీటింగ్ పెట్టినాం మేము మాలమానాడు ఆధ్వర్యంలో. మినిమం ఎవరు కని వినని రీతిలో కొన్ని లక్షల మంది వచ్చిర్రు. దాన్ని చూసిన తర్వాత పార్టీలకు కానీ
మిగతా మా దళిత ఎవరైతే వర్గీకరణ మేము కోరుకుంటున్నాం అని అన్నారో వాళ్ళకు కూడా ఆ రోజు కొంచెం భయమైంది. భయమైనప్పటి నుంచి వెళ్ళి మిగతా ఏదంటే ఇంకొకరిని తోడుగా తీసుకొని ఇగో వీళ్ళు మాకు సపోర్టింగ్ ఇస్తుర్రు, వీళ్ళు మాకు ఇస్తుర్రు అని చెప్పి కళ్ళగొల్లి మాటలు చెప్పి ప్రచారం చేస్తుంటూ మా మాయమాటలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుర్రు. ఏదేమైనా ఏ పార్టీలైనా ఎవరైనా కానీ నిజం చెప్తున్నా, మీరు మంచి చేయండి, మేము పూజిస్తాం, మిమ్మల్ని మా ఏది దేవుళ్ళ యొక్క పూజ ఏ రకంగా చేస్తారో మేము ఆ రకంగా చేస్తాం. కానీ మా వర్గీకరణ జోలికి వస్తే మాత్రం 100% మిమ్మల్ని ఏదో రకంగా ఎప్పుడైనా కానీ ముందు రోజులలో మమ్మల్ని అయితే ఏ రకంగా తొక్కాలని చూస్తున్నారో మిమ్మల్ని తొక్కే రోజులు వస్తున్నాయి. ఎందుకొరకంటే ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ వీళ్ళందరూ ఏకమైతే మాత్రం మిగతా పార్టీల నాయకులందరినీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఏకమైతే మాకు పుట్టగతులు ఉండవు, మమ్మల్ని ఏదో చేస్తారు అనే ఆలోచన మీకు ఉంది కాబట్టి మీరు భయపడుతున్నారు. అంబేద్కర్ ఆ రోజు ఏదైతే చెప్పిండో అందరూ కలిసి ఉంటే, ఈ వెనుకబడ్డ జాతులందరూ ఏకమై ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పిరో దాన్ని మీరు మనసులో పెట్టుకొని ఉండవలసిందిగా కోరుకుంటూ ఈ మీడియా సమావేశంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు దేవి లక్ష్మీ నర్సయ్య, ఆర్య దేవగౌడ, కారంగుల శ్రీశైల, గంట భవిత, దీపక్, ఎరుకల రాజ్ కిషోర్, భీమ సుధీర్, నవీన్, కందుకుల కుమార్, రాజమ్మ, కత్తెరమల్ల సునీత, ఆర్యలక్ష్మి, కాసర్ల కలవతి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగం పొందిన 10 మందికి శుక్రవారం RG3 GM సురేంద్రరావు కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేశారు. ఈ మేరకు RG3 కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో RG3 ఏరియాలోని వివిధ గనులు విభాగాల్లోని విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ ఇన్వాలిడేషన్ అయి మృతి చెందిన ఉద్యోగులకు సంబంధించి 10 మందికి కారుణ్య నియామక ఉద్యోగాల ఉత్తర్వులను GM అందజేశారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్ ఉద్యోగంలో చేరుతున్నారని, అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా పనిచేస్తూ అధికారులు సూపర్వైజర్ల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ రక్షణతో విధులు నిర్వహించాలని కోరారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఒక వరం లాంటిదని, చెడు అలవాట్లకు బానిసై విధులకు గైర్హాజరు కావద్దని, సీనియర్ ఉద్యోగుల దగ్గర క్రమశిక్షణతో పని నేర్చుకుని కలిసికట్టుగా పనిచేసి మున్ముందు మంచి పదోన్నతులు సాధించి కుటుంబంతో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం రామచంద్రారెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారులు, సంఘం అధ్యక్షుడు CH వెంకటరమణ, SO2 GM గుంజపడుగు రఘుపతి, పర్సనల్ విభాగాధిపతి బి సుదర్శనం, DYPM వి సునీల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని బిగ్ టీవీ రిపోర్టర్ సిరిశెట్టి చిరంజీవి ఇటీవల గుండెపోటుతో మరణించగా శుక్రవారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మేరకు గోదావరికని చౌరస్తాలోని చిరంజీవి ఇంటికి వెళ్లిన కోరుకంటి చందర్ చిరంజీవి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నింపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో శుక్రవారం స్వర్గీయ గారాజు రంగాచారి స్మారకార్థం ఆయన శిష్యుడు అనుగం కృష్ణమూర్తి కని లక్ష్మీనగర్ లేబర్ అడ్డ వద్ద 200 మంది నిరుపేద కూలీలకు అల్పాహారం, పండ్లు అందించారు. ఈ మేరకు NTPC సాయి సేవా సమితిలోని పాఠశాల విద్యార్థులకు, వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుగం కృష్ణమూర్తి హాజరై తన గురువు జ్ఞాపకార్థం ఇలాంటి సేవ చేసే భాగ్యం స్ఫూర్తి క్లబ్ ద్వారా కలిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్ఫూర్తి క్లబ్ చేసే సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మునుముందు తాను కూడా పాలు పంచుకుంటానని తెలిపారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ లీగ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మీల్స్ అండ్ కార్యక్రమం భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి వారి ఆధ్వర్యంలో కీర్తి శేషులు గారోజు రంగాచారి గారి స్మారకార్థం ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ వ్యవస్థాపకులు ఈ మరి కరీంనగర్ జిల్లాలో వారి యొక్క స్మారకార్థం గోదావరికనిలో ఉన్నటువంటి ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ అనుగం కృష్ణమూర్తి గారు వారి గురువు గారి స్మారకార్థం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నందుకు ఖచ్చితంగా వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని, ప్రజలకి ఏ కార్యక్రమం అయినా కూడా పాల్పంచుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గోదావరికని స్ఫూర్తి
చేసే కార్యదర్శులకు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి క్లబ్ అధ్యక్షులు నార్ల ప్రసాద్, సెక్రటరీ మామిడిపల్లి శ్రీధర్, కోశాధికారి కోదాటి ప్రవీణ్, జెడ్సీ గుంత వినోద్, మల్లికార్జున్, తాటిపల్లి రాజ్ కుమార్, శంకర్ గౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం భిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత 4 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్, డిఎన్బి జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్, గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు, జ్వరం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, దమ్ము, దగ్గు, ఆస్తమా, టీబీ, ఛాతీ సంబంధిత వ్యాధులు, గుండె నొప్పి, రక్తపోటు, షుగర్, పక్షవాతం, అల్సర్, పాముకాటు, తేలుకాటు, అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్, డిసిహెచ్, చిల్డ్రన్ స్పెషలిస్ట్, పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు, పీడియాట్రిక్స్, చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును. మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ, ఎన్ఐసీయూ, మానిటర్స్, వార్మర్, ఫోటోథెరపీ, సెంట్రల్ ఆక్సిజన్, పల్స్ ఆక్సిమీటర్, నెబ్యులైజర్ థెరపీ, ఈసీజీ, అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును. లైఫ్ లైన్ హాస్పిటల్, రెడ్డి కాంప్లెక్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9009 66653 8008376355. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గోదావరి కని గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించనున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించి గొప్ప నాయకుడు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా సింగరేణి కార్మికులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి రామారావు గారి 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు చేస్తా ఉన్నాం. ఈరోజు గాంధీనగర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉంది కనుక తక్షణమే కార్యకర్తలు, నాయకులు ముందుండి రావాలని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, అదే కాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరం కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలు నడుస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకి తీసుకుపోతా ఉన్నాం కనుక తక్షణమే కార్యకర్తలందరూ కూడా ఇదే పిలుపుగా గమనించి రాగలరని. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముదిగంటి దామోదర్ రెడ్డి, చిటికల రాజలింగం, సల్లా రవీందర్, పెగడపల్లి రాజనర్సు, స్వరాజ్యం, కళావతి, అశ్విని, నర్మద, రాజేశ్వరి, రాజబాబు, స్వామి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంవత్సరానికి 5 లక్షలకు పైగా రోడ్డు యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో పెద్దపల్లి జిల్లా రవాణాధికారి రంగారావు, గోదావరి కని సబ్ డివిజన్ ఏసీపీ మడత రమేష్ వెల్లడి. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. వర్గీకరణ జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్ రాజకీయ నాయకుల్లారా. మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు పసుల రామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షులు జూపాక సుధీర్ హెచ్చరిక. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కారుణ్య నియామకాల ఉత్తర్వులను అందజేసిన RG3 GM నరేంద్ర సుధాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.